హలో వియర్స్, అందరూ ఎలా ఉన్నారు? వీడియోలో చూపించే పుణ్యక్షేత్రం మొత్తం వీడియో చూసిన తర్వాత ఎక్కడుందో మీరే చెప్పాలి. ఒకవేళ మీరు చెప్పలేకపోతే ఖచ్చితంగా వీడియో చూసిన వెంటనే మీరు వెళ్లి దర్శించుకోవాలి. ఈ ఆలయం తెలంగాణలోని ప్రసిద్ధిగాంచిన గొప్ప ఆలయం. ఇక్కడ హిందువులలో అతి గొప్ప దేవుడైన అంటే హిందువులలో అందరు దేవుళ్ళు ఒకటే. కానీ ఇక్కడ నరసింహస్వామి కొలువై ఉన్నాడు. అయితే చూడండి, ఇక్కడికి ఈ టెంపుల్‌కి చాలామంది రాత్రికి వెళ్లి దర్శనం చేసుకునేటట్టు ప్రయత్నిస్తారు. ఎందుకంటే రాత్రి వేళలో ఇక్కడ ఆలయం యొక్క ఆలయం యొక్క కట్టడం చాలా బాగా కనిపిస్తుంది. అక్కడ ఉన్న శిల్పకళ, తర్వాత నిర్మాణం అనేది చాలా చక్కగా ఉంటుంది. అయితే చూడండి, మనము ఎలా వెళ్ళాలంటే కరెక్ట్‌గా మనం ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి గానీ, లేదంటే జేబీఎస్ బస్ స్టాండ్ నుంచి కానీ ఇక్కడికి బస్సులుంటాయి. అంటే యాహ్, ఈ పుణ్యక్షేత్రానికి. అయితే మీరు అక్కడికి చేరుకున్న తర్వాత ఒక ఆటో మాట్లాడుకొని ఆ పుణ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. చూడండి, నేను ఆటోలో నుంచి కూడా మీకు వ్యూ చూపిస్తున్నాను. రాత్రిపూట ఎలా ఉంటుందో మీరు అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం రాత్రిపూట వెళ్ళినా కూడా మనకి రూమ్స్ అనేవి చాలా అవైలబుల్‌గా ఉంటాయి. అక్కడికి చాలామంది వచ్చారండి. అంటే రాత్రి అని, పగలని, మధ్యాహ్నం అని తేడా ఉండదు. ఈ క్షేత్రంలో ఎప్పుడు కూడా చాలామంది దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం ఒకవేళ రాత్రికి వెళ్ళినా కూడా మనకి మన స్తోమతకు తగ్గట్టుగానే రూమ్స్ దొరుకుతాయి. చూడండి, ఇక్కడ రూమ్స్ అనేవి 300 నుంచి స్టార్ట్ అవుతాయి. 300, 600 తర్వాత ఇంకా 1200 వరకు కూడా దొరుకుతాయండి. అయితే ముందుగా వీళ్ళేం చేస్తారంటే రూమ్ కావాలంటే మనం ఒకవేళ 600 రూమ్ తీసుకున్నామంటే వాళ్ళకి 1200 ఇచ్చేయాలి. మీ 600 రూమ్‌వి తీసుకొని మిగతా 600 మనం రూమ్ ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు ఇస్తారు. అయితే ఇక్కడ మనం రాత్రిపూట ఉండాలనుకున్నప్పుడు ఒక రూమ్ తీసుకోవడం బెటరు. మనం 300లో కూడా తీసుకోవచ్చు. చూడండి, రాత్రిపూట ఈ క్షేత్రం అనేది ఎంత అందంగా కనిపిస్తుంది. ఇలాంటి దర్శనం చేసుకోవడానికి మనం ఎంతో పుణ్యం చేసుకోవాలండి. ఎందుకంటే మన జీవితంలో ఎన్నో కష్టాలుంటాయి, ఎన్నో బాధలుంటాయి, ఎన్నో ఒడిదుడుకులుంటాయి. అయితే వీటన్నిటిని కూడా అధిగమించి మనం అప్పుడప్పుడు ఇలా బయటకు వెళ్తూ ఉంటేనే మనం జీవితంలో ముందుకు వెళ్ళగలం. ముఖ్యంగా మనకు శాంతి అనేది చేకూరుతుంది. చూడండి, రాత్రిపూట ఇక్కడికి జనం ఎలా వస్తారని మీరనుకోవచ్చు. కొందరైతే తమ స్వంత వెహికల్స్ ఉంటాయి కదండీ! చూడండి, అంటే ఈ విధంగా కార్‌లో కానీ, తర్వాత బస్సులో కానీ చాలామంది వస్తారు. ఇక్కడ అంటే కొంతమందికి రూమ్స్ దొరకకపోయినా కూడా బయట కూర్చొని భోజనం చేస్తారు. అయితే మీకొక విషయం ఏంటంటే, మీరు ఒకవేళ మీకు రూమ్ దొరకకపోయినా మీరు స్నానాలు చేసే స్థలం దగ్గర పడుకోవడానికి స్థలం ఉంటుంది. అక్కడ మీ లగేజ్ పెట్టుకోవడానికి అక్కడ మీరు ఒక 20 రూపీస్ ఇవ్వగానే మీకొక టికెట్ ఇచ్చి మీ లగేజ్ పెడతారు. అయితే మీరక్కడ పడుకోవచ్చు. ఫ్రీగానే పడుకోవచ్చు. తర్వాత మళ్ళీ మీకు వాష్‌రూమ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అందరికి రూమ్స్ దొరకలేవు కదండీ! అందుకే నేను చెప్తున్నాను. ఇక్కడికి పేదవాళ్ళు ఖచ్చితంగా దర్శించుకోవచ్చండి. నేను చేసే వీడియోలు కోటీశ్వరులకైతే కానే కాదు. ఒకవేళ నీ వీడియో చూసే వాళ్ళు కోటీశ్వరులుంటే, మీరు ఒకవేళ మీకిష్టమైతే దర్శనం చేసుకోండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఆల్రెడీ దర్శనం చేసుకొని ఉంటారు కదండీ! నేను చూపించేది మాత్రం ఖచ్చితంగా ఈ ఆలయంలో చాలామంది పేదవాళ్ళు ఎళ్తూ ఉంటారు. ఎందుకంటే అలాంటి వాళ్ళకి ఇక్కడ అంటే జీవితంలో ముందుకెళ్ళడానికి మోక్షం దొరుకుతుంది. అయితే నాకిక్కడైతే ఒక చెట్టు కనిపిచ్చిందండి. ఈ చెట్టుకు అవి మండలనేవి ఎలా వేలాడుతున్నాయో చూడండి. చూస్తే కొద్దిగా భయమనిపిచ్చింది. కానీ రాత్రిపూట అలా ఆ క్షేత్రంలో నడుస్తుండడం ద్వారా కనిపించాయి. కానీ ఇక్కడి నుంచి వ్యూ చూడండి. ఇది చూడడానికి 2 కళ్ళు చాలట్లేదండి. ఎందుకంటే అంటే ఇక్కడ రాత్రి 9:30 వరకి మనం దర్శనం అనేది అయిపోతుంది. కాబట్టి పొద్దున దర్శనం ఏ ఏ టైంకి మొదలవుతుందంటే 5 గంటలకే అర్చన, తర్వాత మిగతా స్పెషల్ పూజలు అంటే మనము కొద్దిగా అమౌంట్ పెట్టేసి స్పెషల్ పూజలు చేసుకోవాలనుకుంటే 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే దర్శనం అనేది 6 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి దర్శనం అనేది చేసుకోవచ్చండి. మనం అక్కడ రూమ్ తీసుకున్న స్థలం నుంచి స్నానాలు చేసే స్థలానికి వెళ్ళి అక్కడ బాగా అంటే అక్కడ
స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకొని, ఉతికిన బట్టలు వేసుకొని, తర్వాత అక్కడి నుంచి బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. చూడండి ఇదే అక్కడ గుండం అంటారు కదా మన భాషలో. చూడండి ఇక్కడ చిన్న నదిలాగా ఉంటుంది. చాలామంది నేను చూసిన ఇక్కడ వచ్చిన వాళ్ళలో చాలామంది హ్మ్, మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారండి. మరి అంత రిచ్ వాళ్ళు ఉంటారు కానీ, ఇక్కడ దేవుడి గుడి దగ్గర అలాంటి తేడాలేమి ఉండవండి. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి మీకు ఎంతో పుణ్యం కలిగి ఉండాలి. ఇక్కడ పేద, బడుగు, తర్వాత మధ్య తరగతి, కోటీశ్వరులనేవంటూ ఇక్కడ తేడా ఏముండదు. కానీ అక్కడ ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే బట్టలు మార్చుకోవడానికి స్థలం ఉండదండి. అదొక పెద్ద లోటు అనుకోవచ్చు. అందుకే మనం ఒక గది తీసుకోవాల్సి వస్తుంది. అందుకనే గది తీసుకుంటారు చాలామంది. అయితే అక్కడ స్నానం ముగించుకున్న తర్వాత మళ్ళీ మనం ఫ్రీగా అక్కడి నుంచి బస్ కూడా ఉంటుంది. కానీ చాలామంది బస్‌లో వెళ్ళలేరు. ఎందుకంటే చిన్న పిల్లలుంటే ఆ బస్‌లో మనం నిలబడే వెళ్ళాలి. ఒక్కోసారి మనం బస్సు చివరిలో ఉంటే మాత్రం కింద పడిపోయే అవకాశం ఉంది. మీకు ఓపిక ఉంటే బస్సులో వెళ్ళొచ్చు. లేదు మేము అంతవరకి ఇంకా ఓపిక పట్టలేమంటే రూ. 100 ఇచ్చేసి మనము ఆలయంలోకి ప్రవేశించవచ్చు. ఇక్కడ నేను చెప్పేదేంటంటే ఎక్కడికెళ్ళాలన్నా ఆటో రూ. 100 తీసుకుంటాడండి. అంటే మనం రూమ్ తీసుకున్న ప్లేస్ నుంచి స్నానాలు చేసే గుండం దగ్గరకైనా, గుండం నుంచి మళ్ళీ ఆలయానికైనా, ఆలయం నుంచి బస్ స్టాండ్‌కైనా లేదంటే మనం రూమ్ తీసుకున్న ప్లేస్‌కైనా సరే ఎక్కడికెళ్ళినా రూ. 100 ఉంటుంది. అయితే ఇక్కడ మీరు దర్శించుకోవాల్సిన ఇంకో క్షేత్రం కూడా ఉంటుంది. అదే స్వర్ణగిరి అండి. ఇక్కడి నుంచి మీరు బస్ రూట్‌లో వెళ్ళొచ్చు. అంటే ఎలా వెళ్ళొచ్చంటే ఈ యాదగిరిగుట్ట బస్ స్టాండ్‌కెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనం భువనగిరికి వెళ్ళాలి. భువనగిరి నుంచి ఇంకా మీరు స్వర్ణగిరికి వెళ్ళొచ్చు. అంటే ఆ భువనగిరి బస్ ఎక్కనే స్వర్ణగిరి దగ్గర దింపుతారు. అయితే చూడండి ఆలయంలోకి మనం చేరుకున్నాము. మీరు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని మీ మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి. మీ జీవితంలో కూడా మీరు ఈ క్షేత్రాన్ని దర్శించుకొని మీకు కూడా మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు, ఏ సమయం ఉంటే అప్పుడు ఈ క్షేత్రాన్ని దర్శించుకొని మీరు మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి. ఆలయం పేరేంటో నేను చివర్లోనే నేనే చెప్పేశాను. కాబట్టి ఈ తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఈ గొప్ప ఆలయాన్ని మీరు దర్శించుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ఇక్కడ ఎప్పుడు కూడా రష్ ఉంటుందండి. అంటే ఈ ఈ టైంలో ఉండదు, ఆ టైంలో జనాలుండరని ఏముండదు. పొద్దున 6-9 వరకు దర్శనం టైం. తర్వాత మళ్ళీ ఇంకా 11 నుంచి మళ్ళీ 1 వరకి ఇంకో దర్శనం చేసుకోవచ్చండి. తర్వాత 1-1:30 వరకు భోజన సమయం అనేది ఇక్కడగా ఉంటుంది.